జ్యోతిరావు పూలే 198వ జయంతి, బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని పోటీలు ఉంటాయని, మాట్లాడడం కార్యక్రమం ఉంటుందని బ్రోచర్ ఆవిష్కరణ చేశారు. నిర్వాహక కమిటీల ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పవర్పేటలోని అన్నే భవనం నందు ఏర్పాటు చేసిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు, కార్యక్రమ కో కన్వీనర్లు జి రాంబాబు, జి నీలిమ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, బాలాసో కమిటీ ప్రతినిధులు కె శ్రావణ్ కుమారి, కె జనని, దేవరకొండ లలిత, ఎం సాయి సిద్ధార్థ, డి విజ్ఞాన్ పాల్గొన్నారు. దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి సమాజంలో పూలే అంబేద్కర్ చేసిన కృషిని విస్తృతంగా ప్రచారం చేయడం కోసం ఏలూరులో ఉన్నటువంటి వివిధ సంఘాలు చేపట్టిన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. నిర్వాహక కమిటీ కో కన్వీనర్ జి రాంబాబు మాట్లాడుతూ 13వ తేదీ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. సిఆర్ రెడ్డి బీఈడీ కాలేజ్ మీటింగ్ హాల్ నందు జరిగే సదస్సుకు ముఖ్య అతిథిగా పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, సెట్వెల్ సీఈఓ కేఎస్ ప్రభాకర్, రిటైర్డ్ ఆచార్యులు డి అబ్రహం, ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వి వెంకటేశ్వరరావు తదితరులు హాజరవుతారని అన్నారు. దేవరకొండ లలిత మాట్లాడుతూ పూలే అంబేద్కర్ గురించి అందరూ అర్థం చేసుకునే వారికి నివాళులర్పించే విధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా పూలే అంబేద్కర్ జయంతి సమ్మేళనం ఫ్లెక్సీ బ్రోచర్ను ఆవిష్కరించారు. వారి జీవితంలో సమాజం కోసం చేసిన సేవల్ని, కృషిని కొనియాడుతూ ఉపన్యాస కార్యక్రమం సంబంధించి పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పోటీల్లో విద్యార్థుల నుంచి పెద్దవారి వరకు అన్ని రంగాల్లో ఉన్నవారు కూడా అటెండ్ కావచ్చు. ఇది ఎందుకు చేస్తున్నామంటే మహాత్మా పూలే, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ సమాజ అభివృద్ధి కోసం ఎంతో చేశారు. ఇప్పటికి కూడా సమాజం వారిని పూర్తిగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. ఈ దేశం కనుక మహాత్మా పూలే గురించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి పూర్తిగా తెలుసుకోగలిగితే ప్రపంచ దేశాల్లో భారతదేశం అత్యుత్తమ స్థానంలో ఉంటుంది, అగ్రగామిగా ఉంటుంది. కేవలం ఈ భారతదేశంలో వారిద్దరి గురించి ఎక్కువగా తెలుసుకోలేకపోవడానికి కారణం, తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ భావజాలాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్న ఇప్పటికి కూడా కుల వివక్ష అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 13వ తారీఖు సర్ సిఆర్ రెడ్డి బీఈడీ కళాశాలలో నిర్వహించబోయేటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, అలాగే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీరికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలి అనేటువంటి ఆలోచనతో ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం, అలాగే హేలాపురి బాలోత్సవం, వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వాములుగా నిర్వహించడం జరుగుతోంది. ఏప్రిల్ 13వ తేదీన సిఆర్ రెడ్డి బీఈడీ కాలేజీలో విద్యార్థులకి, పెద్దలకి, అందరికీ అంబేద్కర్, జ్యోతిరావు పూలే గురించి మాట్లాడేటువంటి కార్యక్రమం, సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఏలూరులో ఉన్నటువంటి ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం, యాలాపురి బాలోత్సవం, మానవత, యూటీఎఫ్, బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కేవీపీఎస్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. హై స్కూల్ విద్యార్థుల ఉపన్యాస పోటీ అంశం జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఎవరు అని 4 నిమిషాలు మాట్లాడండి. ఆ విషయం మీద పోటీ జరుగుతుంది. 2 గంటల 30 నిమిషాలకు కాలేజీ విద్యార్థులకు ఉపన్యాస పోటీ, అంశం అంబేద్కరిజం అంటే ఏమిటి, 4 నిమిషాలు మాట్లాడాలి. అలాగే మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు పెద్దలు, టీచర్లు, లెక్చరర్లు, యువజనులు, సంఘాల వారికి ఉపన్యాస పోటీ, పూలే అంబేద్కర్ ఆశయాలు, నేటి ప్రాధాన్యత 4 నిమిషాలు మాట్లాడవలసింది. అందువల్ల ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సమ్మేళన కార్యక్రమంలో మరి ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దానితో పాటుగా జ్యోతిరావు పూలే గారి పైన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన రాసినటువంటి పాటలను ప్రదర్శించడం జరుగుతుంది. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేటి తరానికి జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు ఏంటి అనేది తెలియాలి. వాటిని తెలుసుకుని వాటిని నడిచే విధానం వారికి తెలియాల్సి ఉంది. మరి అందుకోసం గాను ఈ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో విద్యార్థులు, మహిళలు, వివిధ రంగాలలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ఈ ఉపన్యాసాల పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకుంటారని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. 13వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సభ ప్రారంభమవుతుంది.
ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే బిఆర్ అంబేద్కర్ జయంతి సమ్మేళనం గురించి ఉపన్యాసము, అలాగే కొన్ని పాటల పోటీలు కూడా ఉంటాయి. అందరూ దీనికి ఆహ్వానితులే.